అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ వెలికితీతకు సంబంధించిన ఆలోచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనుల జీవనాధారాలు దెబ్బతింటాయని, చివరకు గిరిజన జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రజలు వైసీపీకి ఇచ్చారని, వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాక్సైట్ జీవో నెంబర్ 3, హైడ్రో పవర్ ప్రాజెక్టుల వంటి కీలక అంశాలపై వీధి సమావేశాలకే పరిమితం కాకుండా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని అరకు, పాడేరు ఎమ్మెల్యేలకు సిపిఎం నాయకులు సూచించారు. బాక్సైడ్లు వ్యతిరేకంగా బాక్సైడ్ల కోసం అనేసి దొంగ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. దీనిని మన స్థానిక ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు, కరెక్టే. కానీ ఈ యొక్క బాక్సైడ్ల మీద ఈ యొక్క స్థానిక గిరిజనులు కాకుండా ఎమ్మెల్యేలకి మంచి అవకాశము ప్రజలమైన మేము ఇచ్చాం. కానీ వాళ్ళు దాన్ని వినియోగించుకోకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళే అవకాశము ప్రజలంతా కూడా మేము ఇచ్చాం. కానీ ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళకుండా ఈ స్థానికల్లో ఉన్నటువంటి ఈ స్థానికల్లో తిరుగుతూ వాళ్ళు పోరాటం చేస్తున్నామనేసి చెప్పడం ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి ఈ యొక్క ప్రజల పక్షంగా నిలబడి చట్టసభలో మీరు అక్కడ ప్రశ్నించే గొంతుగా మీరు తెరవాలని నేను గిరిజన సంఘాలుగా నేను డిమాండ్ చేస్తాను. ఇటీవలి కాలంలో గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు కానీ లేదు ఇటు జర్రెల ప్రాంతానికి సంబంధించి బాక్సైట్ శాంపిల్స్ హైదరాబాద్కు సంబంధించినటువంటి సిఎంటి సంస్థ వాళ్ళు వచ్చినటువంటి సర్వేలో కానీ ఇదంతా కూడా గిరిజన ప్రాంతంలో చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. రాష్ట్రంలోనేమో కూటమి ప్రభుత్వం ఉంది. ఇటు అరకు, పాడేరు 2 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరు ఈ గిరిజనుల యొక్క సమస్యలు జీవో నంబర్ 3 కానీ 170 కానీ లేదు బాక్సైట్ కానీ లేదు హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ వీటికి సంబంధించిన అంశాలు అసెంబ్లీ వేదికగా మాట్లాడకుండా వీధి పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అసలు వీరికి అసెంబ్లీ వేదికకి వెళ్ళి ఈ బాక్సైటు, హైడ్రో ఎలక్ట్రిసిటీ, గిరిజన చట్టాలకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వానికి కార్నర్ చేసి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు వీటికి అన్నిటి కూడా సమాధానం కావాలని చెప్పేసి ఆ సమాధానం పట్టుకుని వచ్చి గిరిజనుల దగ్గరికి వస్తే అర్చిస్తారు తప్ప బాక్సైట్ కొండలకి అర్చించరు. ఏకవేది మండలం జర్రేల పంచాయతీ సంబంధించినటువంటి బాక్సైట్ తవ్వకాలు వెలికి తీయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం జరుగుతుంది. దానిలోనే భాగంగా మరి గత 10 రోజుల కిందట్లో మరి జర్రేల కొండల్లోకి వచ్చి శాంపిల్ సర్వే కోసం దొంగల్లోకి వచ్చి సర్వేలు చేయడం జరిగింది. ఆ దొంగల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు అడ్డుకొని మరి నిర్బంధించడం జరిగింది. కానీ ప్రభుత్వం మాకు సంబంధం లేదు అని అడుగుతూ ఉంది. ఇది కేవలం ఒక ప్రభుత్వం యొక్క ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడటం లేదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఏదైతే శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యే గారు శాసనసభకి వెళ్ళి ఈ ప్రాంత ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే జడ్పీటీసీ గారు ఉన్నారంటే జిల్లా పరిస్థితికి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు జిల్లా పరిస్థితికి మాట్లాడడానికి జీకేవేదిలో ఉన్న జడ్పీటీసీ గారు ఈ జీకేవేది మండల పరిస్థితి మీటింగ్కి వచ్చే పరిస్థితి లేదు. దాదాపు 5-6 దఫాలుగా నిలబడికి వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు జిల్లా పరిస్థితికి ఎట్లా మాట్లాడతారని చెప్పి నేను అడుగుతాను.